మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం దోతిగూడెంలోని ఓజో ఫెస్టి సైడ్ లో ఉన్నాము. ఈ పరిశ్రమలో రాత్రి నుంచి కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపుగా కోట్ల ఆస్తి నష్టం జరిగింది. రాత్రి నుంచి కూడా దాదాపుగా ఇటు ఫైర్ సర్వీస్ సిబ్బంది కూడా కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ అంటే రాత్రి 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు దాదాపుగా 7 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఇప్పుడు అదుపులోకి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి అసలు ఇది ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి ఇక్కడున్న ఫైర్ అధికారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు అంటే ఇది ఎప్పటి నుంచి జరిగింది, అంటే ఎన్ని ఫైర్ ఇంజన్లు నడుస్తున్నాయి, ఎలా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు? అప్రాక్స్ నైట్ 2 వరకు ఆ టైంకి ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని మనకు తెలిసింది. అయితే అప్పుడు ఫస్ట్ కాల్ మనకు ఇది భువనగిరి మన చోటప్పల్ లోకల్కి వస్తుంది అనమాట. సో ఫస్ట్ వాళ్ళే ఫైర్ కాల్ తీసుకోవడం జరిగింది. తీసుకొని వాళ్ళు ఒకటొకటిన మన ఇక్కడికి వచ్చేసారు. వచ్చిన తర్వాతకి ఇది చూస్తుంటే చాలా పెద్దగానే ఫైర్ అయింది. సో అప్పుడు ఏంటంటే ఒక వెహికల్తో అయితే అది కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు. సో కంపల్సరీ మనకు మల్టీ వెహికల్స్ అయితే కంపల్సరీగా కావాలి. సో నియరెస్ట్ స్టేషన్స్ అంటే లైక్ మాది మోత్కూరు నుంచి కానీ యాదగిరిగుట్ట ప్లస్ ఆలేరు ఇట్లా ఇవి మన నుంచి మళ్ళీ హయత్ నగర్ ప్లస్ ఎల్బీ నగర్ నుంచి కూడా మనకు వెహికల్స్ అనేవి వచ్చాయి. వాటితో పాటు మన దివిస్ ల్యాబొరేటరీ కూడా ఒక ఫైర్ టెండర్ ఉంది. అది కూడా మనం అసిస్టెంట్గా తీసుకున్న వాటిని కూడా తీసుకొని ఆ నైట్ 2 o'clock నుంచి కంటిన్యూగా ఫైర్ ఫైటింగ్ అనేది చేస్తూనే ఉన్నాం. సో ఇప్పటికైతే ఫైర్ అయితే ఫ్లేమ్స్ అయితే ఏం లేవు. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళ మెటీరియల్స్ అనేది కొద్దిగా అండర్లో ఉండటం వల్ల కొంచెం స్మోక్ అనేది బాగా పెడుతుంది. సో ఈవినింగ్ వరకు అయితే క్లియర్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇట్లాంటివి దాదాపుగా ఇట్లాంటి పెద్ద పరిశ్రమలో జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రికాషన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా, లేదంటే ఇలాంటి దాంట్లో ఉన్నాయా లేవా? యాజ్ పర్ ఫైర్ యాక్ట్ ప్రకారం ఎలా ఉంటుంది అంటే మనకి ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ ఇండస్ట్రీకి ఏంటంటే అబోవ్ 15 meters హైట్ ఉంటేనే మనం వాళ్ళు ఏంది కంపల్సరీ వాళ్ళు ఎన్ఓసి అనేది మన డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేస్తుంటారు అన్నమాట. సో ఆ ఎన్ఓసి కావాలంటే మనం కంపల్సరీ దీనికి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ అది వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటేనే మనం ఇస్తాం అనమాట. సో ఇటు ఇలాంటి మనకు 10 meters బిలో 15 meters హైట్ ఉంటాయి. సో వీటికి మనకు ఫైర్ ఫైటింగ్ అనేది ఇన్స్టాలేషన్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి. మనకి ఎన్ఓసి రిక్వైర్ కాకపోయినా కూడా పెట్టుకుని అయితే ఇలాంటి సందర్భాల్లో చాలా ఆస్తి అనేది సేవ్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఇది మన ఫైర్ ఇంజన్లోకి వచ్చి అంత ఫైర్ ఫైటింగ్ చేసే లోపే ఈ లోకల్ ఉన్నటువంటి సిబ్బంది ఫైర్ సిస్టమ్తో వాళ్ళే ఫైర్ మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మట్టుగా దాదాపుగా భారీ ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి మీరు అంచనా వేస్తున్నారా? ఒకవేళ షార్ట్ సర్క్యూట్ వల్లనే అయ్యి ఉండొచ్చా? అదే షార్ట్ సర్క్యూట్ అంటే మేమైతే ప్రైమరీగా అయితే షార్ట్ సర్క్యూట్ అని డిసైడ్ అయ్యాం. సో కాకపోతే ఓవరాల్గా వాళ్ళ ఓనర్స్ చెప్పిన దాని ప్రకారం అంత చెప్పింది 50 to 60 crores అని అంటున్నారు ఓవరాల్గా అయితే. దాంట్లో ఎందుకంటే అందులో మెషినరీ కూడా ఫుల్ మెషినరీ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. ప్లస్ వాళ్ళ స్టాక్ మొత్తం అందులో ఉండటం వల్ల ఈజీగా ఉండొచ్చు అని మేము కూడా అంచనా అయితే వేస్తున్నాం. మీరేమైనా సూచనలు ఇవ్వగలుగుతున్నారా? అదే ఇప్పుడు ఎట్లా అంటే ఆ చోటుపల్లి అనేది చాలా సిటీ దగ్గర అటువంటి టౌన్ ప్లస్ ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి ఏరియాలు. సో ప్రతి ఒక్కళ్ళు ఫైర్ సిస్టమ్ ఫైర్ సేఫ్టీ ఒకటి పెట్టుకుంటే ఏంటంటే మనకు ఏదైనా ఫైర్స్ అయినా కూడా ఇటువంటి సందర్భంలో మనకు ఆస్తి నష్టాన్ని అనేది తగ్గించవచ్చు. కొన్నిసార్లు ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు రియాక్టర్స్ బ్లాస్ట్ అవుతుంటాయి, మిషనరీ దగ్గర షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి. సో ఫైర్ సిస్టమ్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటే సేఫ్టీ అనేది బెటర్. థ్యాంక్ యూ. ఇది మన ఫైర్ అధికారి చెప్తున్నారు. దాదాపుగా చాలా పరిశ్రమలు కూడా ఫైర్ సేఫ్టీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఇమ్మీడియట్లీగా పోలీసులకు కానీ ఫైర్ సిబ్బంది కానీ కాల్ చేసి మీ అంటే ఫైర్ ఎట్లా ఉంది అని చెప్పేసి తెలుసుకొని వాటిని ఇమ్మీడియట్లీగా ఆర్పే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి.